మట్టి తగలాలి, మట్టిలో ఇది చొచ్చుకుని పోతే అది కాయ లేకపోతే వేస్ట్. చూడు ఎన్ని చూడండి, ఇది ఈ ఒక్క కొమ్మకి ఎన్ని నుంచి కాయలు చూడండి. ఇక్కడ నుండి మొత్తం ఇది ఇక్కడ ఒక 3, 4, 5, 6, 10, 15 కాయలు ఇక్కడ పొటెన్షియల్ ప్రతి కొమ్మ ఈ కొమ్మలో కూడా చూడండి. ఇవన్నీ మనం మాట చేసినాం చూడు బాబు. ఈసారి ఇట్లా చెరుకు బోధలు చేసినాం కదా, చెరుకు బోధలు చేస్తాం కదా, దానిపైన గింజలు నాటు 100-110 కాయలు వచ్చింది. ఎందుకంటే ప్రతిదీ గడ్డ ఎక్కువగా ఉంటుంది, ఎగేస్తాం కాబట్టి ఉంటుంది కదా బోధిలాగా, ప్రతిదీ ఊడగది. రెండోది ఈ చెట్టు మనకు నార్మల్ వర్షం వల్ల గ్రోత్ పెరిగిపోయింది, లేకపోతే ఈ స్టంటెడ్ గ్రోత్ ఇంతవరకే ఉండేది. యాక్చువల్గా 1.5 అడుగు 2 అడుగులు మించది, 2 అడుగుల పైన ఉంది, 2 అడుగులకి ఎక్కువ ఉంది. కొన వరకు పోతే 2.25 అడుగు పైన. అది అయితే ఇదంతా భూమిలోకి పోయేది, ఇంకా కొంచెం కాయలు ఎక్కువ వచ్చేది. ఇది పెరిగిపోయింది, లేకపోతే మచ్చపడుతుంది. సైడ్ లో ఏమి అట్లా కంపలాగా నాటట్లా, అది చెయ్యిలాగా వస్తుంది. 2 విత్తనాలు వేస్తాయి, చిన్న చిన్న 4 ఫిట్లుగా ఉంది సార్. ఇది వాళ్ళు వేసి బట్టి ఒకటిగా చేస్తాం.